తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ ఫలితాలలో నారాయణపురం మండల వ్యవసాయ అధికారిని కె వర్షిత తన సత్తాను చాటారు. సంస్థ నారాయణపురం మండల వ్యవసాయ అధికారినిగా కె వర్షిత గత 4 నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ అధికారినిగా బాధ్యతలు నిర్వహిస్తూనే టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇటీవలే ప్రకటించిన గ్రూప్ 4లో రాష్ట్ర స్థాయిలో 143వ ర్యాంకు సాధించి వికారాబాద్ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 215 ర్యాంకును సాధించి తన ప్రతిభను దాటారు. అయితే టీజీపీఎస్సీ విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రంలో 100వ ర్యాంకును సాధించగా మల్టీ జోన్ 2లో 40వ ర్యాంకును సాధించారు. పరీక్షలో రాసిన మొదటి ప్రయత్నంలోని అన్ని పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, సహచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సివిల్స్ రాసి ఐఏఎస్ కావడం తన లక్ష్యమని నారాయణపురం మండల వ్యవసాయ అధికారిని కె వర్షిత చెప్పుకొచ్చారు.